అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఎత్తైన కొండల నడుమ పచ్చని ప్రకృతి వడిలో ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్న ఓ చిన్న గిరిజన పల్లె ఇది. ఆ పల్లెలో ఓ చిన్న ఇల్లు, ఆ ఇంటి ముంగిట ఆప్యాయతతో పలకరించే మన చెల్లి. అడవిలో దొరికే సహజమైన ఆకులతో, పనసపిక్క పప్పుతో వాళ్ళ ఊరి మట్టి వాసనని గుర్తు చేసే ఓ చక్కటి కూరను వండి చూపిస్తున్నారు. కొండల మధ్య వారి జీవితం, వారి పంటలు, వారి వంటలు, వారి ఆప్యాయత, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మొదలుపెట్టే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లు అయితే మాత్రం భలే ఉందండి. చూస్తున్నారు కదా ఇల్లు ఎంత బాగుందో. చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాము. ముందైతే ఇల్లు చూద్దామండి. ఇప్పుడు ఒక అన్న బయటకు వచ్చాడు, చూడండి ఎంత బాగుందో. ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నారా లోపల? ఓ ఉన్నారేటి, చెల్లి ఎవరో ఉన్నారండి లోపల. చెల్లి ఏం చేస్తున్నారా? పనసపిక్కలు గీపుతున్నారా? ఇదిగోండి, అందరూ ఈ సీజన్లో ఎక్కువ పనసపిక్కలు అయితే కనిపిస్తాయండి. గీపుకుంటున్నారు. ఏం వండుతారు? ఏమన్నా వండడానికా? వండడానికండి కూర. ఏం కూరమా? పనసపిక్కలు గీపేసి పొయ్యిలో పెట్టి ఉడకబెట్టి. పనసపిక్కలా? ఉత్తి పనసపిక్కలని ఏమైనా వేస్తారా? కూర వేస్తామండి. ఏ కూర వేస్తారమ్మా? కూరపిండి కూర వేస్తామండి. ఏం పిండి? కొర్రపిండి కూర. కొర్రపిండా? ఆహా, ఆకుకూర అది? ఆకుకూర అండి. అది ఎక్కడ దొరుకుద్దమ్మా? కాలువల పెట్టి దగ్గర దారకాడని ఉంటుందండి. కాలువల దగ్గర ఉంటుందా? తెచ్చేసుకున్నారా? తెచ్చుకోవాలా? తెచ్చుకోవడం లేదండి, ఇప్పుడు తెచ్చుకోవాలా? చెల్లెలి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుందండి. చిన్న ఇల్లు అనమాట. ఇప్పుడు అన్న అయితే ఆ చెల్లి ఏదో కూర వేస్తానంది కదా, అందులో ఆ కూరకైతే బయలుదేరాడు. అన్నా ఏం కూర అన్నారన్నా? కొర్రపిండి కూర. నువ్వు వెళ్తావు ఇప్పుడు? అన్న అయితే ఇప్పుడు ఆ చెల్లి లోపల వంట చేస్తుంది కదండి, ఆ కొర్రపిండి కూర కోసం అయితే బయలుదేరుతున్నాడు. ఎక్కడో ఇటు అడవి దగ్గరలో కాలువ దగ్గర ఉంటుందంటండి. అన్న ఎంత దూరం వెళ్ళాలన్నా? ఇక్కడేనా? వెళ్దామా? వెళ్దాం. అయితే చూద్దాం, అన్నతో పాటు వెళ్దామండి. అటు ఉందన్న కాలువ? ఎటు ఉంది కాలువ? ఓహో, అక్కడ. ఇప్పుడు అన్నతో పాటు అయితే ఆ కొర్రాకుని చూడడానికి వెళ్దామండి. కొర్రపిండి ఏమోకన్నా? కొర్రపిండి కూర అండి. చూద్దాకి వెళ్దాం. ఎక్కడ? ఇడిపోయి ఇల్లు అలా కట్టుకున్నారా? చక్కగానే బాగా కట్టుకున్నారు. ఏం కోస్తున్నావునా? ఆకుకూరే ఇక్కడ కూడా ఉంటుందా? ఏదన్నా ఇదన్నా? ఓహో, ఇదిగోండి మనకి ఈ కూర ఏదో కూర అంటారబ్బా, అలా ఉంది. కొర్రపిండి ఆకు అంటండి. ఈ ఆకుని ఇప్పుడు అందులో వేసుకుంటారట. ఇది ఇక్కడ కూడా దొరుకుద్దా? బాగుంది. ఇక్కడ ఏదో ఆకుని చూసినట్టు గుర్తొస్తుంది అన్న నాకు ఇది. పట్టుకోండి అయితే, ఇంకా అలా దొరుకుద్దామే. ఇంకా ముందుకెళ్ళాలంటండి కాలువల దగ్గరికి, అంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న చోట దొరుకుద్దంట అది. అబ్బా బాబాయ్, అన్న చాలా దూరం నడిచాడండి. నేను కూడా అన్నతో పాటు ఆ ఆకు కోసం, ఆ కొర్రపిండి ఆకు కోసం చాలా దూరం అయితే వెళ్ళవలసి వస్తుంది. ఆకు పేరైతే కొండపిండి ఆకులా ఉంది కానండి, కొర్రపిండి ఆకు అనమాట. కొర్రపిండి ఇది కాంబినేషన్గా పనసపిక్కల కాంబినేషన్గా వేసుకుంటారట.
ఈ వర్షాకాల సీజన్లో సహజంగా అడవుల్లోనూ కొండల్లోనూ ఎన్నో రకాల కుక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. అందులో ఈ రకమైన కుక్కు ఇది తింటారో లేదో తెలియదు, కానీ చూడడానికి మాత్రం ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడైతే కొంత కనిపించిందండి, కోస్తున్నాడు. ఇక్కడ ఉందన్న ఆకు. అబ్బో, ఈ ఆకుకూరలో కలిసిపోయింది. అది కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇదిగోండి కూర అయితే మాత్రం ఇలా ఉందన్నమాట. కొర్రపిండి కూర, అందులో గింజల్లో వేసుకోవాలంటండి ఈ కూర. ఈ కూరనే వెతుకుతున్నారనమాట. ఇది ఇలాగ గట్టుల దగ్గర అయితే దొరుకుతుంది. కూర అయితే బాగుంది. ఒక పక్కనేమో గురుగురులా కనిపిస్తుంది, ఒక పక్కనేమో పొనగంట ఆకులా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా చేనుకి వెళ్ళి వచ్చేస్తున్నామమ్మా ఇప్పుడు. ఏటం ఈ ఆకులు? వడ్డాకులా? సరే సరే, వెళ్ళి వెళ్ళు. మేము కొర్రపిండి ఆకు వెళ్ళొచ్చేలాగా చెల్లి అయితే పిక్కలన్నీ గీపేసి చక్కగా నీటిలో కడిగేసి ఇట్లా పెట్టిందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెడతారట. పొయ్యి మీద పెడతారమ్మ ఇప్పుడు. పెట్టమ్మా. లోపల చీకటిగా ఉందే. ఉడికిపోతాయా క్షణంలోనే చెల్లి? ఉడికిపోతాయా క్షణం? ఏ కొంచెం టైం పడుతుందా? కొద్ది టైం పడుతుంది. ఇగో ఇప్పుడు దాకా ఆకు తెచ్చాం తమ్ముడు నేను కలిసి. వెళ్ళిపోయి అంత దూరం ఆకు తీసుకొచ్చి అయితే చెల్లికి ఇచ్చాడండి. ఇప్పుడు ఆ ఆకుని వేసి వండుతుందంట చెల్లి. లోపలంతా పొగొచ్చేస్తుందండి. కరెంట్ ఉందా చెల్లి మీకు, లేకపోతే కరెంట్ మొత్తానికి వేయించుకోలేదా మీరు? కరెంటు లేదండి మీకు లేదా? ఇంక ఈ చీకట్లోనే వండుకోవాలా? లైట్లు వేసి వండుకుంటాం. లైట్లా? ఛార్జింగ్ లైట్లా? కొంచెం చీకటిగా కనిపిస్తుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే కరెంట్ లేదు లోపల. పిక్కలు వేసి వండుకుంటామండి. కాదు, ఇప్పుడు ఆ పిక్కలు ఉత్తి పిక్కలు వండుకోకూడదా? ఉత్తి పిక్కలైనా బాగుంటది. మరి ఆకెందుకు వేస్తున్నారు అందులో? ఆకేసుకుంటేనే ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటదా? ఈ రెండు కాంబినేషన్ అనమాట. అలాగా పోనీ ఉత్తి కూర వండుకోవచ్చా? ఆ ఆకు కూడా వండుకోవచ్చా? అది ఎలా వండుకోవాలి? ఇది ఇలా కోసేసి కత్తితో తరిగేసి వండుకోవచ్చు. మామూలుగా మన తోటకూర వండుకున్నట్లా? తోటకూర వండుకున్నట్టు వండుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఈ రెండు కలిపి వండుతారా? పనసపిక్కలు కొర్రపిండాకు అనమాట. నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఈ ఆకుని, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడడం. మీ ఊర్లోనే చూస్తున్నాను అనమాట. ఏం పేరు చెల్లి నీ పేరు? చిన్నలమ్మ. చిన్నలమ్మ చెల్లి అయితే ఇప్పుడు ఆ కొర్రపిండాకు తర్వాత ఈ పిక్కలు వండుకుంటున్నారండి. మనమైతే వీడియో తీద్దాము, చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కూడా ఈ ఆకు. ఇప్పుడే అన్నతో పాటు వెళ్ళాం కదా, ఆకుని కోసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాడు పాపం అన్న. ఏమైనా పంటలు వేసారు చెల్లి లేదా? చేంజ్ చేయలేదా? ఇంటి దగ్గరేనా? పనికి వెళ్తారా? కూలి ఉంటే కదా, ఇంకా లేకపోతే ఇంటి దగ్గరే. తుప్పాలు కొట్టడానికి దసరా కాడ నుంచే. నువ్వు వెళ్తావా చెల్లి పనికి? నువ్వు కూడా వెళ్తావా? పిల్లలు మరి అప్పుడు తీసుకెళ్ళడమే చేలోకి? అబ్బు బాబోయ్, బాగానే ఉంటారన్నమాట అయితే. అంటే ఈ కర్ర కొద్ది పొడాకుంది కదండి, అందుకే ఇలా ఆకు కోసేసుకొని లేతకొన్నదంతానా? అంత ఆకు కొంచెం అయిందే, మొత్తం అంతా బాగు చేస్తే. ఓహో, దీన్ని మళ్ళీ ఇప్పుడు కొయ్యాలా? ముక్కలా? ఆ కాళ్ళు ఉడికిపోతాయమ్మా మరి? ఉడికిపోతాయి.
ఇప్పుడు మళ్ళీ తమ్ముడు తీసుకొచ్చిన ఆకుని శుభ్రం చేసిన తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేయాలంటండి. తోటకూర కట్ చేసుకున్నట్టు అనమాట. తీసుకెళ్ళు. ఇప్పుడు కడిగేసి వెంటనే వేసాడు నాకండి. ఆకునైతే అందులో వేసేస్తున్నారండి వెంటనే కడిగేసి. ఇంక రెండు ఉడికిపోతాయి కలిపి? ఉడికిపోతాయి. బాగా సింపుల్గా ఉంది. ఒకసారి కడిగేసుకొని అలా వేసేసుకోవడమేనా? మేకలు కడుతున్నామా? దొరకట్లేదు అది. ఇంటికి మోసుకెళ్తున్నావా? ఇంటికి వెళ్తాను. ఉడికిన తర్వాత దింపేసి గట్టతో దంపేయాలండి. దంపేయాలా? అప్పుడు నయ్యం కలిగిపోద్ది, మెత్తగా అయిపోద్దా? చెల్లి, మీ ఊర్లో ఏమేమి పంటలు పండుతాయమ్మా? రాగులు, సామలు అన్ని పండిస్తారండి. రాగులు, సామలు, ఇంకా కందులు, సీరమాలు, సీరపిక్కలు, సొందలు, పప్పులన్నీ పండుతాయి అయితే మీ ఊర్లో? అన్ని పండుతాయి. ఇటు ఎక్కువ చీపురు కూడా ఏదో పండుతుంది అంటారు, ఉంటుందా మరి మీకు? ఇక్కడైతే లేదండి, మొత్తం కోతులు తినేసి చచ్చిపోయింది. కోతులు కూడా తింటాయా చీపురుని? చీరేస్తాయా? ఆ లోపల ఉన్న తెల్లగా ఉన్న వెనుని తింటాయేమో కదా. చెల్లి వాళ్ళ ఇంట్లో లోపలైతే ఇలా ఉందండి. సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న బడ్డీని అయితే వేసుకున్నారనమాట. చాలా చిన్నగా వేసుకున్నారు. చూస్తున్నారు కదా, సంచులు, ఇలా సామాన్లు ఏమైనా ఉంటే బాక్సులు, డబ్బాలు ఇవన్నీ కూడా ఇలాగా అటక మీద పెట్టుకున్నట్టు వచ్చి ఈ చిన్న బడ్డీ మీద అయితే పెట్టుకున్నారండి. యాక్చువల్గా వీళ్ళకైతే కరెంట్ లేదండి. ఊర్లో అయితే కరెంట్ ఉంది, కానీ వర్షం వస్తే మాత్రం అస్సలు కరెంట్ అనేది ఉండదు. తర్వాత చూస్తున్నారు కదా, బట్టలన్నీ బియ్యం కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా అలా కింద పెట్టేసుకున్నారు. మసాలా నూరుకోవడానికి ఒక రాయిని కూడా ముందుగానే లోపల పెట్టేసుకున్నారండి. ఇక్కడ పైన చూడండి, ఒక ఎదురుకర్ర కనిపిస్తుంది కదా, ఇదైతే కత్తికి వేసుకునే కమ్మ అన్నమాట. ఆ కమ్మని వీళ్ళు తెచ్చుకొని ఇట్లా దాచిపెట్టుకొని కొన్ని రోజుల తర్వాత కత్తి కమ్మగా తయారు చేసుకుంటారు. అది ఇప్పుడైతే పచ్చిగా ఉంది. వీళ్ళు పైన అయితే తారబల్ల గుడ్డ వేసుకున్నారండి. మరి వర్షం వస్తే ఏ విధంగా ఉంటుందో మరి తెలియదు పాపం. మరి వర్షం కురవదా? కురవదే. చూడండి, తారబల్ల గుడ్డ వేసుకున్నారు, వర్షం అయితే కురవదంట. లోపలైతే ఇలా ఉందండి. చాలా సింపుల్గా ఉందండి, చాలా సింపుల్గా ఉంది. సాయంత్రం అవుతూ ఉంది, ఎండ అలా పోతూ ఉంది అన్నమాట. నాకు ఇక్కడ ఏదో కనిపించిందండి. చెల్లి వాళ్ళ ఇంటికి గుమ్మాన్ని చూడండి ఎలా కట్టుకున్నారో. రెండు ఏవో కట్టారు. ఏంటి చెల్లి ఇవి? నల్ల జీడిపిక్కలా? ఎందుకు ఇలా కట్టుకున్నారు? దిష్టికా? ఇవి కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందా? బాగుంది, చక్కగా. దొరుకుతాయి మీకు అవి పిక్కలు? అడవిలో దొరుకుతాయేమో కదా, కొండల్లోనా? ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా తెచ్చుకొని చిన్నపిల్లలు ఉన్న చోట కట్టుకుంటారా? బాగుంది. ఉడికిన తర్వాత అలాగా మెదిపేసి ఆ తర్వాత వేస్తారా మిగతావన్నీ? ఇంకా అప్పుడు దాకా వేరే పని చేసుకోవడమే. మనుషులు ఎక్కడ తెచ్చుకుంటారమ్మా మీరు? కుళాయి నీళ్ళే పట్టుకుంటాం. కుళాయి నీళ్ళ? అది ఇందాక కుళాయి నీళ్ళు కరెంట్ ఉంటేనే వస్తుంది అన్నారు. కరెంట్ ఉంటేనే వస్తాయండి, లేకపోతే మరి కాలువకి వెళ్ళి తీసుకురావడం. కాలువకి వెళ్ళి తెచ్చుకోవాలా? ఆ కాలం ఇందాక ఎవరో పెద్దమ్మలు వెళ్ళారు, అంత దూరం ఉంది అక్కడికే? దేవుడా, చాలా దూరం అది కదా. వర్షాకాలం అయితే ఇబ్బంది. వర్షాకాలం ఇబ్బంది మరి. అవును, వర్షాకాలం కరెంట్ ఎక్కువ ఉండదు కదా, పోతూ ఉంటుంది. కూర అయితే కొత్త ఉడుకుతుందండి. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందా, ఆవిరి చూడండి ఎలా వస్తుంది.
చెల్లి వాళ్ళ ఇంట్లో నుంచి గుమ్మం దగ్గరికి వస్తానండి. ఇట్లా ఎదురుగుంటా ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది. కొండ అయితే చూడండి, ఎదురుగుంట కొండ. సాయంత్రం అయిపోతుంది కదా, సూర్యుడు కూడా ఇంకా ఆకాశంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు కొండ దిగున. ఉదయాన్నే లేచి చూస్తే మాత్రం పచ్చటి కొండలు స్వాగతం పలుకుతూ శుభోదయం చెబుతూ ఉంటాయండి. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా బాగుంటుంది. సాయంత్రమే ఇలా ఉంది అంటే ఇంకా ఉదయం పూట చూస్తే ఎట్లా ఉంటుందో చూడండి. చాలా బాగుందండి వ్యూ అయితే. ఈ ఇంట్లో నుంచి ఇలా చూస్తుంటే ఇదిగా ఓ పెద్దమ్మా, ఎటెళ్ళి వస్తున్నావు? చేనుకి వెళ్ళి వస్తున్నావు. మేకను పట్టుకొని వస్తున్నావా? సంచిలో ఏముంది? ఇంకొక మేక కూడా వెళ్తుంది చూడండి వెనకాల. ఇంకా కొంచెం ఉడకలా, నొక్కితే మెత్తగా అవ్వలేదా? ఈరోజు మనం చూస్తున్న ఈ కాంబినేషన్ అయితేనే చాలా కొత్తగా ఉందండి. ఎప్పుడు ఇలాగ పనసపప్పులో ఈ ఆకేసి అయితే వండడం ఇప్పటి వరకు చూడలేదు నేను. అయితే ఇంకా ఉడకాలండి, వాటికి టైం పడుతుంది అనమాట. వేసిన ఆకు అయితే చాలా ఈజీగా తొందరగానే ఉడికిపోయింది. పిక్కలు కొంచెం ఉడకాలి, ఎందుకంటే అవి పచ్చి పిక్కలు కాబట్టి. ఇప్పుడు ఇందులో వేయడానికేనమ్మా నూరుకోవాలా ఏమైనా? మిరపకాయలు ఇంకా ఇటమా ఉల్లిపాయలా? అవే నూరుతున్నావా? చూడండి, ఇప్పుడైతే ఈ ఆకుకి పప్పుకి పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే నూరాలంటండి. అది వెల్లుల్లిపాయ అనుకుంటా. వెల్లుల్లిపాయ ఇంట్లోనే ఒక చిన్న రాయి పెట్టుకున్నారు. మనం మొదట్లో చూసాం కదా రాయ, ఇంట్లోనే ఒక చిన్న రాయి పెట్టుకున్నారనమాట. చక్కగా ఇక్కడే లోపలే నూరేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు. ఇంకేదైనా నూరుకోవచ్చు కదా, వర్రగుండ అలాంటివన్నీ నూరుకొని వేసేసుకోవచ్చా? మంచి కారం ఘాటు వచ్చేస్తుంది చెల్లి. పచ్చిమిరపకాయలు క్షణంలో నలిగిపోయింది చక్కగా రాయి మీద. ఇలాగే ఏదైనా పచ్చడి చేసుకోవాలని ఇలాగే చేసేసుకుంటారా? టమాటా పచ్చడి, అలాంటి పచ్చడిలో వేసుకోవచ్చు. ఇక్కడే చికెన్ కట్టని కారం వేసుకుంటాం కానీ కొండ కూరలకి ఇలా మిరపకాయలు నూకు వేసుకుంటాం. కొండ కూరలకే ఇలా నూకేసి వేసుకుంటేనే బాగుంటుంది చక్కగా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట. సొంత కూరలకైతే ఇంకా కారం వేసుకుంటారా? పర్లా తిన్నాడు. ఉడికిపోయింది చెల్లె. ఇంకసారి దింపుకొని దాన్ని పప్పు గుత్తితో చేసుకోవడమేనా? ఇవి ఉడకడమే ఎక్కువసేపు పడుతుందా? ఉడకడమే ఎక్కువసేపు పడుతుంది. నీళ్ళు వచ్చేలా నీళ్ళు వార్చేసి దంపేసి ఆ నీళ్ళు అక్కడ పోసేసి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలా? ఈ నీళ్ళే ఆకుకూర పనస గింజలు ఉడికిపోయిన తర్వాత నీరునైతే ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నారనమాట. తీసుకొని ఆ పప్పుని ఆకుకూరని ఇప్పుడు బాగా మెత్తగా చేసేస్తుందంట. గరిటతో చేసేసుకుంటున్నావా? ఉడికిపోతే మెత్తగా అయిపోతుందా? ఉడికిపోతే ఇలా దంపుకుంటే ఈ రెండాట్ల కాంబినేషన్ ఏటో చక్కగా మెత్తగా గుండ్లగా అయిపోతుంది. అది
అడవిలో దొరికే ఈ కొర్రపిండి కూర అలాగే పనస గింజలతో కాంబినేషన్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. చక్కగా చాలా నీట్గా అయితే ఉడికిపోయినాయి అనమాట. వాటిని ఇప్పుడు చక్కగా పప్పు గుత్తితో చేసినట్లు మెదిపేస్తుంది చెల్లి. ట్రైబల్ ఏరియాలో కర్రీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అంటే మనకి బయటికి ఇక్కడికి చాలా భిన్నంగా ఉంటాయి అన్నమాట. వంటల విధానం కానీ వాళ్ళు వండుకొని తినే విధానం కానీ మొత్తం టోటల్ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ కూర అయితే డిఫరెంటే. మరి చాలామంది పనసపిక్కల్ని వండుకుంటారు బయట కూడా, కానీ ఈ ఆకుతో కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం అనమాట. అయిపోయిందా మెత్తగా? ఇప్పుడు ఈ పప్పు వేయాలా? ఇప్పుడు ఈ నీళ్ళు వేస్తున్నావా? అబ్బా తెల్లగా పచ్చగా ఉంది, బాగుంది. మజ్జిగ చారులాగా ఉంది చెల్లి. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలేంటి? నీళ్ళు పోసి పసుపు అది వేస్తారా? పసుపు ఉప్పు అది వేస్తారా? ఇప్పుడు మొత్తం పూర్తిగా మారిపోద్ది అనమాట కలర్. బాగుంది. పిక్క అసలు కనపడతలేదు ఎక్కడ కూడా, ఆకు కూడా కనిపించట్లేదు. ఇది మళ్ళీ కొంతసేపు ఉడకలకెళ్ళి అంటే పసుపు వాసన పోయేటట్టు ఉడికితే సరిపోద్ది. తెరులుతేనా? అయిపోయిందా? ఇది నూరేసావా? పిల్లాడు ఓహో, ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తారా? రాతి మీద నూరింది, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నారు అనమాట. కారంగా ఉంటుందే? కారంగా ఉంటుందండి. బాగుంది, మంచి కలర్ కనిపిస్తుంది కాంబినేషన్. ఇంకెందులో నూనె వేసుకోరా మీరు? నూనె వేసి వేసుకుంటామండి. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేస్తారా? ఇంక వేయరా? వెయ్యమండి. ఇంక వేయరే? అలాగన్నా తినొచ్చండి. ఇలా తినేయచ్చు. చూడండి, ఈ కూర ప్రత్యేకత ఏంటంటే ఒక చుక్క నూనె కూడా లేకుండా వండడం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మీరు ప్రాసెస్ చూసారు. ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా నూనె అనేది వాడలేదు. అన్నీ కూడా చాలా న్యాచురల్గానే చేసింది అనమాట చెల్లి. నాకైతే కొత్తగా అనిపిస్తుంది. చాలా చోట్ల చూసాను ఇలాగ కొండ కూరలన్నీ వండుకునే చోట నూనె అయితే వాడట్లేదు అనమాట. ట్రైబల్ ఏరియాలో ఎక్కడ కూడా నూనె అయితే చాలా తక్కువ వాడతారు. ఏదైనా సంత కూరలు వండుకున్నప్పుడు మాత్రమే నూనెను వేసుకుంటారు. చెల్లి, ఏం వేస్తున్నావు? దబ్బా పులుపు అండి. దబ్బ పులుపా? అలా బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటారా? దబ్బకాయలు పీడేసి అది ఇప్పుడు ఇందులో వేసుకుంటాకా? కూరలు వేసుకుంటాం. అబ్బా, ఇదేదో బాగుందండోయ్. దబ్బు పులుపుని నిల్వ చేసుకున్నారనమాట వీళ్ళు ఇలా వేసుకోవడానికి ఆ బాటిల్లో. ఉప్పమ్మా? ఓ, ఉప్పు ఇందాక నేను చేయలేదే. చేయలేదండి. అన్నీ పూర్తిగా అన్ని వస్తువులు వేసేస్తుందండి. ఇంకా ఉడకడం, దింపుకోవడమే, తినడమే ఉంది. చెల్లి, అయిపోయింది ఇంకా కూర? అయిపోయిందండి. ఇంక దించేసుకోవడమేనా? సరే సరే, దింపేసుకో. కూర అయితే అయిపోయిందండి. ఇంకా చెల్లి కొంచెం అన్నం ఒకటి తినడం ఉంది. చెల్లి చక్కగా చాలా నీట్గా కూర అయితే వండేసింది, పక్కన కూడా పెట్టేసుకుంది. ఇప్పుడు కూర చూద్దాం మనం ఎలా ఉందో. చూస్తున్నారా కూర అయితే ఎలా పొగలు కక్కుతుందో? చాలా బాగుందండి. మన పప్పు ఎట్లా ఉంటుందో ఆ పప్పులాగే ఉంది. చాలా కలర్ఫుల్గా చక్కగా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, చక్కటి ఆకుకూరని అడవిలో నుంచి తీసుకొచ్చి వండిన విధానం అయితే చాలా బాగుంది. మరి మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.